హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మన ఒక మూవీ రివ్యూ చూద్దాం. సో ఆ మూవీ వచ్చేసి యాత్ర 2. సంక్రాంతి సీజన్లో పండుగ వాతావరణాన్ని తలపించే సినిమాలు రావడం ఎంత సహజమో ఎన్నికల టైంలో రాజకీయ నేపథ్యంలో కలిగిన సినిమాలు రావడం కూడా అంతే సహజంగా అయిపోయింది ఈ ప్రజెంట్ సిచ్యువేషన్. అది ప్రేక్షకులకు కూడా తెలుసు. ఇప్పుడు మనం రెండో అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎన్నికల టైంలో కొంతమంది దర్శకులు తాము అభిమానించే నాయకుల కోసం సినిమాలు తీస్తుంటారు. సినిమా ద్వారా ఎంత ప్రచారమైనా చేసుకోవచ్చు కాబట్టి ఎన్నికల టైంలో వచ్చే ఇలాంటి సినిమాలు కొన్ని రాజకీయ పార్టీలపై మైలేజ్ చేకూరుతుంటాయి. అలాగే కొందరి నమ్మకం అందులో పాసిబిలిటీ అవ్వచ్చు, కాకపోవచ్చు. అందులో భాగంగానే 2019లో ఎన్నికల టైంలో యాత్ర సినిమాని విడుదల చేశారు. ఇదే విధంగా ఆ సినిమాని విడుదల చేసి వైసీపీ పార్టీకి మైలేజ్ చేకూరేలాగా, అంటే సపోర్ట్ చేసేలాగా చేశాడు అని దర్శకుడు మహి వి. రాఘవన్ అనుకున్నాడు. కొంతమంది ప్రేక్షకులు కూడా దానికి ఏకీభవించారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు. ఇది చాలామందికి తెలిసిన నిజం. 2024లో కూడా ఏపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి యాత్ర 2ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు మహి వి. రాఘవన్ దర్శకుడు. మరి ఈ సినిమా వైసీపీ పార్టీకి మళ్ళీ మైలేజ్ చేకూర్చేలా ఉంటుందా లేదా అనేది ఈ సినిమాలో మనం చూద్దాం. ఈ సినిమా ఏ విధంగా ఉందంటే, ఒక వ్యక్తి బయోపిక్ తీసిన ఆ వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొంటున్న ఒడిదుడుకులకు ఆధారంగా చేసుకొని తీస్తేనే ప్రేక్షకులు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. మహానటి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. లేదు కేవలం భజన కోసమే తీయాలి అనుకుంటే ప్రేక్షకులు తిరస్కరించడం ఖాయం. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు దీనికి ఎగ్జాంపుల్ అయితే, మహి వి. రాఘవన్ యాత్రని చాలా సెన్సిబిలిటీస్ యాడ్ చేసి కంట్రోవర్సీలని కూడా తావు ఇవ్వకుండా చేశాడు. అయితే యాత్ర 2కి వచ్చేసరికి అతను కూడా భజన పాట పట్టాడు అనుకుంటున్నాను. ఎందుకంటే 2009 నుండి 2014 వరకు ఎన్నికల టైం వరకు జగన్ ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఆ తర్వాత 2019లో ఎన్నికలు తాను గెలవడం అనేది జర్నీ చూపించడంలో తప్పు లేదు. కానీ అతన్ని ఓ దేవుని బిడ్డగా చూపించే ప్రయత్నమే జనాలని చిరాకు తెప్పిస్తుంది. జగన్ జీవితంలో ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నాయో అందరికీ తెలుసు. కానీ మహి వి. రాఘవన్ కోణంలో చూడడం అందరికీ నచ్చదు. అయినప్పటికీ సంభాషణలు మాత్రం బాగున్నాయని ఆ సినిమా చూడడం జరిగింది కొంతమంది. అతని టేకింగ్ పరంగా ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ అంతా మెప్పించదు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ వంటివి బాగున్నాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే, యాత్ర 2లో జగన్ సోదరి షర్మిల ప్రస్తావన తీసుకురాలేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఆమె ఒక మెయిన్ రోలు, తనది సిస్టర్ కాబట్టి అసలు ఆమె పాత్రే కనిపించదు. అలాగే 2014లో ఎన్నికల్లో టీడీపీతో గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా ముఖ్య పాత్ర పోషించాడు. ఆ టాపిక్ కూడా యాత్ర 2లో పెద్దగా ఇన్వాల్వ్ చేయలేదు. అసలు పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఇందులో లేదు. ఇవన్నీ రోజు న్యూస్ పేపర్ చదివే వాళ్ళకి కూడా, గంటలు లైవ్ న్యూస్ ఛానల్స్ వీక్షించే వాళ్ళకి కూడా తెలియనివి కావు. కానీ మరి ఏ విధంగా చూపించాలనుకున్నాడో మాత్రం అర్థం కాలేదు. అయితే సినిమాని సినిమాగా చూడాలనుకునే వాళ్ళు మాత్రం రాజకుమార్ హీరోని తీసిన సంజులో నిజాలు ఎక్కువ లేకపోయినా ఆదరించారు. యాత్ర 2 విషయంలో కూడా అదే కొంతమంది అలాగే ఫీల్ అవ్వచ్చు అని చెప్పవచ్చు. నటీనటుల విషయానికి వస్తే, జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా బాగానే నటించాడు. జగన్ నడక, చేతులు ఊపడం వంటివి ఎలా ఉంటాయో మీమ్స్ ద్వారా మాత్రం చాలామందికి తెలుసు అనే చెప్పాలి. జగన్ పాత్రలోకి జీవా పరకాయ ప్రవేశం చేశాడు అనే చెప్పాలి. కాకపోతే డబ్బింగ్ కొన్ని చోట్ల తేడా కొట్టింది. అది కొంచెం ఇంకా సెట్ చేయాల్సింది ఉంది. అశ్రిత వేగం వంటి విజయమ్మ పాత్రలో బాగా నటించింది. అంటే తల్లి పాత్రలో. జగన్ భార్యగా భారతి పాత్రలో కేతికా నారాయణ చక్కగా నటించింది. ఆమెకు పెద్ద డైలాగు లేకపోయినా ఆమె యొక్క లుక్స్ తోటి, ఎక్స్ప్రెషన్స్ తోటి చాలా ఆకట్టుకుంది. చంద్రబాబు పాత్రలో మహేష్ మజ్రేకర్ను, సీనియర్ నాయకుల పాత్రలో శుభలేఖ సుధాకర్ వంటి వాళ్ళని బాగానే నటించారు. ఈ సినిమా వచ్చేసరికి ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి నేపథ్య సంగీతం బాగుంది, డైలాగ్స్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్. సో ఈ సినిమా ఒకసారి చూడొచ్చు. ఒక పొలిటికల్గా అర్థం చేసుకోవాలంటే ఈ సినిమా చూసి కొంచెం పాజిటివ్గా అర్థం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.